ఆపదల ముక్కులు వాడనాను అని పిలవడం కూడా జరుగుతుంది. అలాగే క్రైస్తవ్యంలో కూడా క్రీస్తుని విశ్వసించిన వారిలో కూడా అనేక మంది, అమ్మ మీరు ఎందుకు దేవుడిని నమ్మారు, అయ్యా మీరు ఎందుకు దేవుడిని నమ్మారంటే వాళ్ళు కూడా ఏమంటారు, ఎందుకో తెలుసా, ఏమని అంటారంటే మాకు సమస్యలు ఉన్నాయండి అవి పోవాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అవి పోవాలి, మాకున్నటువంటి పరిస్థితులు చక్కబెట్టుకోవాలి, మేము ఇబ్బందులు పడుతున్నాము, బాధపడుతున్నాము, అనేకమైనటువంటి మరి ఇబ్బందికరమైన స్థితుల్లో ఉన్నాము, కాబట్టి మేము మొక్కుకున్నది అందుకు, మేము విశ్వసించింది అందుకు, మేము దేవుని దగ్గరికి వచ్చినందుకు అని అంటుంటారు. నిజమేనా? అలాగని వచ్చి వారు ఏం చేస్తారంటే ఇక వారికి ఉన్నటువంటి సమస్యలను కానీ వారికి కావాల్సిన ప్రతిదాన్ని కూడా అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో దేవుడు ఎవరు? మనకి ఇచ్చేవాడు, నేను అడిగినప్పుడు ఇవ్వాలి, నన్ను పుట్టించింది అందుకే, పైగా డిమాండ్ కూడా కదా, ఎందుకు ఇవ్వడం, ఇవ్వాల్సిందే. ఇలా దేవుడిని అపార్థం చేసుకున్న వారిగా ఉన్నారు అనేక మంది. తల్లిదండ్రులను కూడా ఈ మధ్య పిల్లలు ఏమడుగుతున్నారంటే నాకు కావాల్సింది ఇవ్వు అని అంటున్నారు. లేదు అంత స్తోమత లేదు, నేను అది కొనియలేను ఇవ్వలేను అని అంటే, మరి మీకు ఎందుకు పుట్టాను నేను, నన్ను ఎందుకు అన్నారు, మీకు నేను పుట్టకపోయినా బాగుండేది కదా, పుట్టినప్పుడు మాకు అన్ని ఇవ్వాలి, అన్ని చేయాలి, ఇలా రివర్స్ ఈ విధంగా తయారైపోయారు. కానీ వాస్తవంగా దేవుడు వారి గర్భాన, తల్లిదండ్రుల గర్భాన ఇవ్వడమే ధన్యత. ఆ బిడ్డలకు తెలియదు, ఆ పిల్లలకు తెలియదు. ఇలా రివర్స్ అయిపోయి మేము పుట్టాము కనుక మీకు పుట్టాము కనుక మాకు కావాల్సినన్ని మేము అడిగినప్పుడు ఇవ్వాలి అంతే అని అంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, వాస్తవము తెలియక, అలాగే క్రైస్తవులమై మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది కూడా దేవుణ్ణి ఏ విధంగా చూశారంటే మాకు ఉపయోగపడే విధంగా దేవుడు ఉండాలి, అంతేగాని దేవుడు చెప్పినట్టుగా మేము ఉండం. కానీ వాస్తవంగా దేవుడు ఆయన మాట వినాలని, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని, ఆయన చెప్పినట్టుగా మాట విని వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. అంతేగాని మన మాట విని మన ఇష్టానుసారంగా మనం వెళ్తూ మన మాట వినాలని